జాగ్రఫీ బై జానాసార్ క్లాసెస్. మనం ఈ వీడియో చేయడానికి కారణం మనకు భారతదేశంలో 2023 జూలై 28 నాటికి ఒక 21 కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదించిందండి. దానికి సంబంధించి యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అడిగిండు. ఓకేనా, అంటే ఆ 21 విమానాశ్రయాలు ఏంటి, ఓకే, అందులో ప్రారంభమైన ఏంటి, ఓకే, నిర్మాణ దశలో ఉన్న ఏంటి, ఒకసారి వాటి గురించి చర్చిద్దామండి. రైట్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇది అడిగిండు మనకి. ఇక్కడ ఏమడిగిండు అంటే యూపీఎస్సీ 2024లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకు ఈ క్రింది విమానాశ్రయాలను పరిగణించండి అని ఇచ్చిండు. ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఒకటి ఇక్కడ ధోని పోలో విమానాశ్రయం అని ఇచ్చిండు. ఓకే, రెండు కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని ఇచ్చిండు. మూడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అని ఇచ్చిండు. ఇలా 3 విమానాశ్రయాల పేర్లు ఇచ్చిండు. ఇచ్చి ఏమంటుండే ఇక్కడ, ఇటీవల కాలంలో పైన పేర్కొన్న వాటిలో ఏది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులుగా నిర్మించబడింది అంటుండు. అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ 3 విమానాశ్రయాల్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏంటి అంటుండు. ఓకే, ఒక్కసారి దీని గురించి మనం చర్చించాలి. మరి ఇలా ఇచ్చిండు, అప్పుడు మనం ఏం చేయాలి, అసలు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏమున్నాయి, వాటిని ఎలా చదవాలనే దాని మీద మనం చూద్దాం ఇప్పుడు. ఓకే రైట్, జనరల్గా ఫస్ట్ గమనించినట్లయితే మన భారతదేశాన్ని తీసుకుందాం. ఇక్కడ భారతదేశాన్ని తీసుకుందాం. ఇక్కడ గుజరాత్, నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత గోవా, కర్ణాటక, కేరళ. నెక్స్ట్ ఇక్కడ తూర్పు తీరాన్ని గమనిస్తే దీన్ని మనం వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం బార్డర్, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు తీసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, తర్వాత నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఏరియా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇట్లా తీసుకోండి. దీన్ని మనం భారతదేశం అంటాం. జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు 2023 జూలై 28 నాటికి భారత ప్రభుత్వం ఆమోదించింది. ఎన్ని మొత్తం 21 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు. ఇందులో పని చేస్తున్నాయి మాత్రమే 11 ఉన్నాయి, 10 మాత్రం నిర్మాణ దశలో ఉన్నాయి. ఓకే రైట్, ఇప్పుడు వీటి మన పేరు తెలుసుకోవాలి. చూడండి, అందులో వెస్ట్ బెంగాల్లో ఒకటి ఉందండి, అంటే ప్రారంభమైన విమానాశ్రయాలు చెప్తున్నాం ఇప్పుడు మనం. అందులో వెస్ట్ బెంగాల్లో ఒక విమానాశ్రయం ఉంది, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఒక విమానాశ్రయం ఉంది, కేరళలో ఒక విమానాశ్రయం ఉంది, కర్ణాటకలో 2 విమానాశ్రయాలు ఉన్నాయి, మహారాష్ట్రలో ఒక 2 విమానాశ్రయాలు ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక విమానాశ్రయం, సిక్కింలో ఒకటి, అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి, ఇలా ఉన్నాయి. అంటే 2, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ ఇక గోవాలో ఒక విమానాశ్రయం ఉంది. ఇలా 11 ఉన్నాయి టోటల్గా. అంటే 11 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఆల్రెడీ ఓకే సేవలు అందించడం జరుగుతుంది ప్రస్తుతం మన భారతదేశంలో. 10 మాత్రం నిర్మాణ దశలో ఉన్నాయి. అసలు ఏంటి అనేది మనం గమనించాలి. ఓకే, చాలా సింపుల్ వేలో మనం చదువుకోవాలి ఈ పదాలని. ఓకే రైట్, చూడండి ఫస్ట్ దీన్ని ఏ రాష్ట్రం అంటాం మనం ఇక్కడ అంటే, ఒకటి దీన్ని తీసుకుంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంగా చెప్తాం, పశ్చిమ బెంగాల్. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పేరు ఏం పేరు అంటే చూడండి, ఖాజీ నజ్రుల్ ఇస్లాం అంటాం. ఖాజీ నజ్రుల్ ఇస్లాంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనం దుర్గాపూర్ అనే పేరుతో పిలుస్తాం. అండాల్ దుర్గాపూర్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి చూడండి, ఖాజీ నజ్రుల్ ఇస్లాం దుర్గాపూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు మనం వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. ఇది పాయింట్. రెండవది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అనేది కనిపిస్తుంది. దాని పేరే మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఓర్వకల్లు. అయితే దీన్నే ఉయ్యాలవాడ ఎవరి పేరు పెట్టినరు, నరసింహారెడ్డి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, కాబట్టి కొత్త పేరు ఏం పేరు ఇక్కడ మనకు, ఉయ్యాలవాడ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం జరిగింది. ఓకే, దీని పాత పేరు ఏం పేరు అంటే మనకు ఓర్వకల్లు అంటాం. ఓర్వకల్లు అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయం అండి. అంటే తూర్పు తీరంలో 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు స్టార్ట్ కావడం జరిగినాయి. ఓకేనా, ఒకదాన్ని ఖాజీ నజ్రుల్ ఇస్లాం అంటాం, రెండవ దాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటాం. 2 కూడా తూర్పు తీరంలో ఉన్నటువంటి
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అంటాం. గ్రీన్ఫీల్డ్ అంటే విదేశీ పెట్టుబడులు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్టు నిర్మిస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా చెప్పడం జరుగుతుంది. అలా మన ఇండియాలో 2023 జూలై 28 నాటికి 21 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 11 ప్రారంభమైనవి, ఒక 10 మాత్రం నిర్మాణ దశలో ఉంది. ఆ 11 వీటిని మనం వెస్ట్ బెంగాల్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక అలానే నెక్స్ట్ తూర్పు తీరాన్ని కనుక మనం గమనించినట్లయితే, తూర్పు తీరంలో మనం తీసుకున్నట్లయితే ఒకసారి గమనించండి. తూర్పు తీరంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు కనుక మనం తీసుకుంటే అందులో ఈ కేరళ రాష్ట్రంలో ఒక విమానాశ్రయం ఉంది. దాన్నే మనం ఏమంటామంటే కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా చెప్పుకోవచ్చు. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదేంటిది? గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టే కానీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఓకే రైట్. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకు కేరళ రాష్ట్రంలో కనిపించేటటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే కర్నూలు చెప్పుకోవచ్చు. అలానే ఇక కర్ణాటక రాష్ట్రం తీసుకోండి. ఇదే రాష్ట్రం మనకు కేరళ. కేరళలో ఏముంది? కన్నూర్ అని చెప్తాం. అదే కర్ణాటక రాష్ట్రంలో తీసుకుంటే ఇక్కడ మనకు 2 విమానాశ్రయాల పేర్లు కనిపిస్తాయి. ఒకదాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ కాలబురిగి అంటాం. కాలబురగి అంతర్జాతీయ అంటే కాలబురిగి విమానాశ్రయంగా చెప్పుకోవచ్చు. రెండవ దాన్ని చెప్తే ఇక్కడ మనకు శివమొగ్గ అంటాం. ఏమంటాం? శివమొగ్గ. షిమోగాని ఏమని పేరు మార్చారు? శివమొగ్గగా పేరు మార్చడం జరిగింది. రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? మనకు కర్ణాటకలో ఉన్నాయి. శివమొగ్గనే రాష్ట్ర కవి కువెంపు అంటాం. దీన్ని ఏమంటాం? మనకు రాష్ట్ర కవి కువెంపు ఎయిర్పోర్ట్గా చెప్పడం జరుగుతుంది. దీన్ని శివమొగ్గని రాష్ట్ర కవి కువెంపుగా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు ఎక్కడ కనిపిస్తున్నాయి? మనకు కర్ణాటకలో కనిపించేటటువంటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలో చెప్పడం జరుగుతుంది. కేరళలో కన్నూర్ అని, కర్ణాటకలో తీసుకున్నట్లయితే కాలబురిగి మరియు శివమొగ్గగా చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ గోవాలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి, గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాన్నే మనం ఏమనిపిస్తామంటే గోవాలో ఉన్నదాన్ని ఏమనిపిస్తామంటే మోపా అంటాం. ఏంటిది? మోపా అంటే మనోహర్ పారేకర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కన్నూరు కూడా ఏంటిది? గ్రీన్ఫీల్డే కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ మోపా కూడా ఏంది? గ్రీన్ఫీల్డే కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే దేశంలో విమాన సర్వీసులు నడిపే సంస్థలు ఉంటాయి, అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నడిపే ఇదేంది? ఇంటర్నేషనల్, అంతర్జాతీయ. ఓకే, అంటే మన దేశం నుండి వేరే దేశానికి వెళ్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే, కాబట్టి కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కన్నూర్ అనేది కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ప్లస్ మోఫా అనేది కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, అంటే ఇక తర్వాత మహారాష్ట్రలో 2 ఉన్నాయి. ఏంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 అంతర్జాతీయ విమానాశ్రయాలు కాక తీసుకుంటే అందులో ఒకదాన్ని ఏమంటాం అంటే ఇక్కడ సింధుదుర్గ్. సింధుదుర్గ్ ఆల్రెడీ మనకి ఇట్లా చెప్పుకున్నాం. ఓకే, సింధుదుర్గ్. దుర్గ్ అంటే కోట. ఓకేనా? శివాజీ ఓకే నిర్మించినటువంటి 12 కోటల్లో ఇది ఒక కోట. ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. సింధుదుర్గ్ అనేది అరేబియా సముద్రంతో లింక్ ఉన్నటువంటి ఒక కోట, అంటే సరౌండింగ్ లో ఉంటుంది మనకి ఇక్కడ. సింధుదుర్గ్ అనేది ఒక కోట. ఓకే, సింధుదుర్గ్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్. ఇక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. అలానే మరొకటి ఉంది, దాన్నే మనం ఏమంటాం అంటే షిరిడి అంటాం. ఏంటిది? షిరిడి. ఈ షిరిడి విమానాశ్రయం కూడా ఎక్కడ కనిపిస్తుంది? మనకు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఒక 2, తర్వాత గోవాలో 1, కర్ణాటకలో ఒక 2, కేరళలో 1 ఉందండి. ఓకేనా? కేరళలో ఉన్నదాని పేరు ఏం పేరు? కన్నూర్ అని చెప్తాం. అదే కర్ణాటకలో 1 కాలబురిగి, 2 శివమొగ్గ. శివమొగ్గని ఏమంటాం? రాష్ట్ర కవి కువెంపు అంటాం. అదే గోవాలో ఏముంది మనకు? మోఫా అంటే మనోహర్ పారేకర్. మహారాష్ట్రలో 2 ఉన్నాయి, సింధుదుర్గ్ అండ్ షిరిడి. సింధుదుర్గ్ అండ్ షిరిడి అని చెప్పడం జరుగుతుంది. అదే వెస్ట్ బెంగాల్ ఉన్న దాని పేరు కాజీ నజరుల్ ఇస్లాం. దీన్నే దుర్గాపూర్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దీన్నే మనం ఏమంటాం? ఓర్వకల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే తూర్పు పశ్చిమ తీరాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం పనిచేస్తున్న విమానాశ్రయాలు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఇవి. ఓకే, 1, 2 ఇక్కడ 3, 4, 5, 6, 7, 8 8 పేర్లు వచ్చినాయి. ఇంకెన్ని కావాలి? 11 అంటే 9, 10, 11 ఒక 3 పేర్లు కావాలి. అందులో ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉందండి. దాన్నే మనం ఏమంటాం అంటే కుషీనగర్ అంటాం. కుషీనగర్ అంతర్జాతీయ అంటే కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే మనకు ఉత్తరప్రదేశ్. ఇది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది కూడా.
ఓకే, కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే మనకు చెప్పవచ్చు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. అలానే సిక్కింలో కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దాన్నే మనం ఏమంటాం అంటే ప్యాక్యోంగ్ అంటాం. ఏంటిది? ప్యాక్యోంగ్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది మనకు? ఇది సిక్కింలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయం. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న విమానాశ్రయం. ఇదేంటి మనకు సిక్కింలో ఉన్నటువంటి విమానాశ్రయంగా చెప్పుకోవచ్చు. ఈ తర్వాత ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఈటానగర్లో ఒక విమానాశ్రయం మనకు కనిపిస్తుంది. దాన్నే మనం చెప్పొచ్చు ఈ విమానాశ్రయాన్ని ఏమనిపిస్తామంటే మన ఇక్కడ ఓకే ఇక్కడ ధోని పోలో అంటాం. ఏంటిది? ధోని పోలో. ఓకే, ఎక్కడుంది ధోని పోలో? అది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఉంది. దీన్నే హొలోంగి అంటాం. ఏంటిది? హొలోంగి ఎయిర్పోర్ట్ గా చెప్తాం. ఇది చాలా ఫేమస్ అండి. ధోని పోలో లేదా హొలోంగి అంటాం. ఇలా ఇచ్చినండి. అంటే కంప్లీట్ గా ఇక్కడ ఎన్ని పేర్లు కనిపిస్తున్నాయి మనకు? 11 పేర్లు కనిపిస్తున్నాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఈ 11 విమానాశ్రయాలు అనేది ఏమైనా మనకు అంటే ప్రారంభం కావడం జరిగింది. ఇది మీరు గమనించాలి. ఓకేనా? రైట్. ఇలా 11 విమానాశ్రయాలు అనేది ప్రారంభం కావడం జరిగింది. ఓకే, అందులో వెస్ట్ బెంగాల్లో కాజీ నజరుల్ ఇస్లాం. ఇక్కడే ఫిక్స్ కావాలి సబ్జెక్టు. చూడండి, వెస్ట్ బెంగాల్లో కాజీ నజరుల్ ఇస్లాం, ఆంధ్రప్రదేశ్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కేరళలో కర్నూలు, కర్ణాటకలో కాలబుర్గి శివమొగ్గ అని చెప్పుకోవచ్చు. అదే గోవాలంటే మనోహర్ పారేకర్. షిరిడి సింధుదుర్గ్ ఎక్కడుందంటే మహారాష్ట్ర. కుషీనగర్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్. ప్యాక్యోంగ్ ఎక్కడుందంటే సిక్కిం. ధోనిపూల్ ఎక్కడుందంటే హులోంగి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక 11 పేర్లు అనేది మనకు రావడం జరిగింది. ఇంకొక 10 పేర్లు ఉన్నాయండి. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. అయినా కూడా వాటి పేరు కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఓకే, మరి ఇదే రాష్ట్రాల్లో ఏమున్నాయని మనం ఒకసారి గమనిద్దాం. రైట్. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న ఎన్ని అని చెప్తున్నాం మనం అంటే 10. చూడండి ఒకసారి. ఇట్లా మన భారతదేశాన్ని పటాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, భారతదేశ పటాన్ని ఇలా మనం గమనిస్తే రైట్, ఇండియా మ్యాప్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ కొన్ని విమానాశ్రయాల పేర్లు మనం సెట్ చేద్దాం ఇక్కడ. రైట్, ఇక్కడ మనకు ఫస్ట్ ఇంతకుముందు మనకు వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ కాజీ నజరుల్ ఇస్లాం అన్నాం కదా. ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక 2 విమానాశ్రయాల గురించి చర్చించాలి. కూడా నిర్మాణ దశలో ఉన్నాయండి ఇవి. ఓకే, అక్కడ ఇంతకుముందు ఓర్వకల్లు ఉందిగా, ఉయ్యాల నరసింహారెడ్డి, ఇది కంప్లీట్ అయింది, ఆల్రెడీ సేవలు అందిస్తుంది అక్కడ. కానీ మిగిలిన 2 పేర్లు ఏంటంటే చూడండి, ఒకటి అల్లూరి సీతారామరాజ్ ఓకే విమానాశ్రయం ఒకటి. రెండవది దీన్నే ఏమంటామంటే దగదర్తి అంటాం. ఏమిటి? దగదర్తి విమానాశ్రయంగా చెప్తాం ఈ 2 విమానాశ్రయాలు. అయితే అల్లూరి సీతారామరాజు అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ అంటే ఇక్కడ విజయనగరంలో కనిపించేటటువంటి ఒక విమానాశ్రయంగా చెప్పుకోవచ్చు. అదే దగదర్తి అనేది ఎక్కడ కనిపిస్తుంది? మనకు నెల్లూరు జిల్లాలో కనిపించేటటువంటి ఒక విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, అల్లూరి సీతారామరాజు అనేది విజయనగరం జిల్లాలో మనకు ఉంది. ఎక్కడ? భోగాపురం అనే ప్రాంతం. దీన్నే భోగాపురం విమానాశ్రయం కూడా చెప్పడం జరుగుతుంది. భోగాపురం అన్న, విజయనగరంలో ఉన్నటువంటి భోగాపురం అన్న, అల్లూరి సీతారామరాజు అన్న ఒకటే పేరుగా చెప్పుకోవచ్చు. అలానే దగదర్తి అంటే మనకు నెల్లూరులో ఉన్నటువంటి ఒక విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. ఓకే, రైట్. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయిపోయినాయి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ విమానాశ్రయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కరైకల్, ఇక్కడ మనకు పుదుచ్చేరిలో ఉందండి. పుదుచ్చేరి అంటే మనకు తమిళనాడు ప్రాంతం. అంటే పుదుచ్చేరిలో ఎక్కడంటే మనకు కరైకల్లో ఉంది. ఏంటిది? కరైకల్ విమానాశ్రయంగా చెప్పుకోవచ్చు. కరైకల్ విమానాశ్రయం ఎక్కడ మనకు? పుదుచ్చేరి అనే ప్రాంతంలో ఉంది. విమానాశ్రయం పేరు ఏంటంటే కరైకల్ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడుంది మనకి? ఇది తమిళనాడులో ఉంది. అంటే ఏ కేంద్రపాలిత ప్రాంతం? పుదుచ్చేరి. ఇక్కడ ఉన్న విమానాశ్రయం పేరు ఏం పేరంటే కరైకల్ విమానాశ్రయం. ఇది కూడా నిర్మాణ దశలో ఉంది. 3 పేర్లు వచ్చినప్పుడు మనకు ఒకటి అల్లూరి సీతారామరాజు,
దీన్నే భోగాపురం అంటాం. 2 దగదర్తి, దీన్నే మనం నెల్లూరుగా చెప్పడం జరుగుతుంది. పుదుచ్చేరి అంటే కరైకల్ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత కర్ణాటక తీసుకోండి. ఇక్కడ కర్ణాటక రాష్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు ఒక్కసారి మనం గమనిద్దాం. ఇక్కడ రైట్, కర్ణాటకలో మనకి ఇంతకుముందు ఏమొచ్చింది, కాలబుర్గి అండ్ ఇక్కడ కాలబుర్గితో పాటు ఏం చదువుకున్నాం మనం కర్ణాటకలో అంటే ఒకటి కాలబుర్గి, రెండోది వచ్చేసి మనకు శివమొగ్గ అని చదివినాం. దాన్నే రాష్ట్ర కవి కువెంపు అని చదువుకోవడం జరిగింది. అయితే వీటితో పాటుగా విజయపూర అనేది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయం. దాంతో పాటుగా అస్సన్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అంటే విజయపూర అండ్ అస్సన్ అనే గ్రీన్ఫీల్డ్ 2 విమానాశ్రయాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే కర్ణాటకలో కనిపించడం జరుగుతుంది. అదే మహారాష్ట్రలో కనుక తీసుకున్నట్లయితే ఒక విమానాశ్రయం ఉంది, దాన్నే నావీ ముంబై అంటాం. నావీ ముంబై ఓకే, ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా నిర్మాణ దశలో ఉంది. అల్లూరి సీతారామరాజ్, దగదర్తి, కరైకల్, విజయపూర, అస్సన్, నావీ ముంబై. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఉంది, దాన్నే మనం ఏమంటామంటే దబ్రా అంటాం. దబ్రా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిపించేటటువంటి ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ గుజరాత్ రాష్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో ఒకదాన్ని హీరాసర్ అంటాం, ఇంకో దాన్ని ధులేరా అంటాం. చూడండి, హీరాసర్ రెండో దాన్ని ఏమంటాం ధులేరా. ఈ 2 విమానాశ్రయాలు ధులేరా 2 ఎక్కడ కనిపిస్తాయి మనకు గుజరాత్ లో కనిపించేటటువంటి విమానాశ్రయం. అయితే ఈ రాజ్కోట్ హిరాసర్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటాం అంటే రాజ్కోట్ అంటామండి. రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. హిరాసర్ ఏమంటాం మనం రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పిలవడం జరుగుతుంది. హిరాసర్ ధులేరా 2 ఎక్కడ కనిపిస్తాయి మనకు గుజరాత్ లో కనిపించేటటువంటి విమానాశ్రయాలుగా చెప్పుకోవచ్చు. అలానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఉంది, దాన్నే మనకి ఇక్కడ నోయిడా అంటాం. నోయిడా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకు ఉత్తరప్రదేశ్. ఇంతకుముందు ఇక్కడ కుషీనగర్ చదువుకున్నాం, ఇప్పుడేంది మనకు నోయిడా. ఓకే, ఒక్కసారి గమనించండి, నేను ఇక్కడ అంటే 1 2 ఇక్కడ 3 నెక్స్ట్ 4 5 తర్వాత 6 తర్వాత 7 8 తర్వాత 9 నెక్స్ట్ 10 అంటే 10 పేర్లు అయిపోయినాయి ఇక్కడ. అంటే ఇంతకుముందు మనకి ఏమొచ్చినాయి ఇక్కడ అంటే 11 పేర్లు వచ్చినాయి, ఇప్పుడు ఒక 10 పేర్లు. మొత్తం నేను ఇక్కడ 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గురించి మనం చర్చించడం జరిగింది. ఓకేనా, అల్లూరి సీతారామరాజు ఎక్కడ ఉంది అంటాడు అన్నప్పుడు ఏం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. పాత పేరు ఏం పేరంటే భోగాపురం. భోగాపురం అంటే ఏ జిల్లా అంటే విజయనగరం జిల్లా చెప్పుకోవచ్చు. రెండో దగదర్తి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందంటే నెల్లూరు జిల్లాలో ఉంది. కరైకల్ ఎక్కడ ఉందంటే పుదుచ్చేరిలో ఉంది. నెక్స్ట్ హసన్ విజయపూర్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలో నావీ ముంబై ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. హీరాసర్ని ఏమని పిలుస్తామంటే రాజ్కోట్ అంటాం. ధులేరా కూడా ఎక్కడ ఉందంటే అక్కడే. దబ్రా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. నోయిడా ఎక్కడ ఉందంటే మనకు ఉత్తరప్రదేశ్. ఇలా టోటల్ గా 21 పేర్ల గురించి మనం చదివినాం. ఓకే, ఇంతకుముందు చదివినప్పుడు నేను చదివిన దుర్గాపూర్, దీన్నే కాజీ నజరుల్ ఇస్లాం అంటాం. ఓకే, తర్వాత ఒడిశాలో ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్ గురించి చదివినాం. నెక్స్ట్ కేరళలో కన్నూరు గురించి చదివినాం. కర్ణాటకలో శివమొగ్గ, దీన్ని ఏమంటాం రాష్ట్ర కవి కువెంపు అంటే పిలుస్తాం. అండ్ శివమొగ్గ అంటాం. ఓకే, కాలబుర్గి అంటాం. గుల్బర్గ్ అనే కాలబుర్గ్గా పేరు మార్చడం జరిగింది. అట్లా సింధుదుర్గ్ కానీ షిరిడి కానీ ఓకేనా, కుషీనగర్ కానీ నెక్స్ట్ తర్వాత ప్యాక్యోంగ్ కానీ దోన్నిపోలో కానీ ఇవన్నీ మనకు ప్రారంభమైనటువంటి విమానాశ్రయాలు చెప్పడం జరిగింది. ఇవో నిర్మాణ దశలో ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పిన 11 ప్రారంభమైనవి. మొత్తం ఎన్ని 21 2023 జూలై 25 నాటికి 21 కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండిగా, మనకు ఏమడిగింది క్వశ్చన్ ఇక్కడ, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది అంటే ఫస్ట్ రైట్ చూడండి, ఈ క్రింది విమానాశ్రయాలను పరిగణించండి అని ఇచ్చిండు. ఇచ్చి ఏమి ఇచ్చింది ఇక్కడ దోన్నిపోలో విమానాశ్రయం అని ఇచ్చిండు ఒకటి. అంటే ఇప్పుడు మనం ఓకే ఈ 11 విమానాశ్రయాల్లో ఇది ఒక విమానాశ్రయంగా చదువుకున్నాం మనం. దీన్ని హొలోంగి అంటాం. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఈటానగర్ అనే ప్రాంతంలో చదువుకున్నాం మనం. కాబట్టి దోన్నిపోలో విమానాశ్రయం అంటే గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కదా, అంటే 11 ఇట్లలో ఇది ఒకటి ఉంది. ఇది అంటే 21 దాంట్లో ఇది ఒకటి ఉందని మనకు. ఓకేనా, రైట్. రెండవది కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే,
ఉత్తరప్రదేశ్లో ఇప్పుడే చదువుకున్నాం మనం. కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రెండు ఉన్నాయి, నోయిడా ఒకటి, కుషీనగర్ ఒకటి. కాబట్టి కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇది ఒక పేరు తెలుసుకోవచ్చు. అదే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ పేరు మనకు రాలే ఇప్పటి వరకు. అంటే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే, కానీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చదివినాం మనం, ఇక్కడ చదవలేదు. విజయవాడ అనేది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. అంటే తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ మూడు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో, కానీ గ్రీన్ఫీల్డ్ కాదు. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కాదు. కాబట్టి సరే, మొత్తం మీద ఒక 3 విమానాశ్రయాల పేరు ఇచ్చింది మనకు. దోన్నిపోలో విమానాశ్రయం ఒకటి, కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అని 3 పేర్లు ఇచ్చి ఏమంటుండే ఇక్కడ, ఇటీవల కాలంలో పైన పేర్కొన్న వాటిలో ఏది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటుండే. అంటే గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏంటి అంటున్నారా అన్నప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇది గ్రీన్ఫీల్డ్ అంటే కాదు. అంటే దోన్నిపోల్ అనేది ఒకటి, ప్లస్ ఇక్కడ కుషీనగర్ అనేది మనకు 2. అంటే 1, 2 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 1 and 2, ఇక్కడ 1 and 2, ఇక్కడ 2 and 3 అంటే కాదు, ఇక్కడ 1 and 3 అంటే కాదు, 1, 2, 3 అంటే కాదు. ఆన్సర్ ఏంది మనకు 1 and 2. అంటే దోన్నిపోల్ అనేది ఇక్కడ ఉంది మనకు, అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. కుషీనగర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కొచ్చిన్ కావచ్చు, కెంపగౌడ కావచ్చు, ప్లస్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు. ఓకేనా. అసలు గ్రీన్ఫీల్డ్ ఏంటంటే విదేశీ పెట్టుబడులు ప్రైవేట్ భాగస్వామ్యం. ఉదాహరణ ఇప్పుడు మనకు రాజీవ్ గాంధీ ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చూడండి, తెలంగాణ ఓకే వాటా ఎంత ఉంది ఇక్కడ, 13% ఉంది. అంటే 13% ఉంది ఇక్కడ తెలంగాణకు. అంటే 5,498 ఎకరాల ల్యాండ్ ఇచ్చినందుకు తెలంగాణకు ఒక 13% అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్, అంటే పర్మిషన్ ఇచ్చినందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎంత ఇచ్చారు, మనకి ఇక్కడ 13% వాటా ఇవ్వడం జరిగింది. అంటే రెండు కూడా ఏంది మనకు ప్రభుత్వ రంగం. అంటే 26%. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 21% వాటా ఎవరిది, ఇక్కడ ప్రభుత్వ రంగాన్ని ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కు 13% వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కు ఒక 13%. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు పర్మిషన్ ఇచ్చేది ఎవరు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 13% ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కు ఎందుకు 5,498 ఎకరాలు ఇచ్చిండ్రండి దీనికి. అందువల్ల ఈ ల్యాండ్ అనమాట, తెలంగాణ ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది. అందువల్ల తెలంగాణకు 13% అనేది ఇవ్వడం, భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది. మరి మిగతా అంటే 26% ప్రభుత్వ పెట్టుబడులు ఉన్నాయి, మిగతా అంతా ఏంది ప్రైవేట్. ఉదాహరణ నెక్స్ట్ జిఎంఆర్ అంటే గంధి మల్లికార్జున రావు, ఎంత 63% పెట్టుబడి పెట్టిండు. తర్వాత ఎంఏహెచ్బి ఎంత శాతం పెట్టుబడి పెట్టిండు, 11%. అంటే మొత్తం ఎంత 74% ప్రైవేట్ పెట్టుబడులే ఉన్నాయి ఇక్కడ. అంటే జిఎంఆర్ అంటే గంధి మల్లికార్జున రావు ఓకే, ప్రైవేట్ 63% పెట్టుబడి పెట్టిండు. ఎంఏహెచ్బి అంటే మలేషియన్ ఎయిర్పోర్ట్, అంటే వేరే విదేశీ పెట్టుబడులు ఎంత, మలేషియన్ ఎయిర్పోర్ట్ అంటే వేరే దేశం, ఎంత 11% పెట్టుబడి పెట్టింది ఇక్కడ. ఓకే, అంటే ప్రైవేట్ పెట్టుబడులు ఎంత ఉన్నాయి, 74% ఉన్నాయి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. అదే ప్రభుత్వ పెట్టుబడులు ఎంత ఉన్నాయి, 26% ఉంది. అంటే ఇక్కడ ఏంది మనకు, ఇక్కడ ప్రైవేట్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే పిపిపి అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించినటువంటి విమానాశ్రయాలుగా చెప్పుకోవచ్చు వీటిని. అయితే గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటంటే చూడండి, విదేశీ పెట్టుబడులు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. అంటే విదేశీ పెట్టుబడులు ఉండాలి, మలేషియన్ ఎయిర్పోర్ట్, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటాం, గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఇలా మనం గమనించవచ్చు ఇక్కడ. ఓకే రైట్. అయితే ఇక మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇలా విమానాశ్రయం మనం హైలైట్ చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ జాగ్రఫీ బై జానాసార్ అనే పేరుతో మన యాప్ అనేది అందుబాటులో ఉందండి. జాగ్రఫీ బై జానాసార్ అనే పేరుతో యాప్ అనేది అందుబాటులో ఉంది మనకు. అందులో ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ 6 months వ్యాలిడిటీ ఉంటుంది, 199 రూపీస్కే ఉంటుందండి. మొత్తం 14 యూనిట్స్ ఉంటాయి అందులో. ఓకేనా. అంటే ప్రతి దానికి సంబంధించిన వీడియో ఉంటుంది, దాని కిందనే మెటీరియల్ ఉంటుంది, దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్లు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఇలా ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ 6 months వ్యాలిడిటీ ఓన్లీ 199 రూపీస్ పెట్టడం జరిగింది ఇక్కడ. అలానే సేమ్ తెలంగాణ జాగ్రఫీ కూడా 199కే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకు రీసెంట్ గా బుక్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. అంటే ఇండియన్ జాగ్రఫీ సంబంధించి కంప్లీట్ రీసెంట్ డేటాతో రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ డేటా చేంజ్ అయినట్లయితే
మనకి ఇక్కడ యూట్యూబ్ రూపంలో ప్రతిదీ కూడా మనకు అంటే కొత్త డేటా వస్తే అప్డేటెడ్ జాగ్రఫీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ప్రస్తుతం ఈ 3 మనకు అందుబాటులో ఉంది. త్వరలో ఏపీ జాగ్రఫీ కానీ ప్లస్ వరల్డ్ జాగ్రఫీ కానీ ఓకే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతానికి మాత్రం మనకు ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అనేది అందుబాటులో ఉంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ కలుద్దామండి. బాయ్ అండి. రైట్.